హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, జోష్న పెళ్ళికి ఒప్పుకుంది అన్న విషయం తెలిసిన కాంచి కార్తీక్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. కార్తీక్ అలా ఆలోచించడం చూసి దీప కార్తీక్తో, ఏంటి కార్తీక్ బాబు, జోష్న పెళ్ళికి ఒప్పుకుంది అన్న కాంచి మీరు అదోలా ఉన్నారేంటి? జోష్న పెళ్ళి చేసుకొని వెళ్ళిపోతే మీరు చాలా సంతోషంగా ఉండాలి, అలాంటిది ఇలా ఉన్నారేంటి అని దీప అడుగుతుంది. అప్పుడు కార్తీక్, ఇలా కాక ఇంకా ఎలా ఉండమంటావు దీప? ఆ జోష్న ఎలాంటిదో నీకు తెలీదా? నన్ను దక్కించుకోవడం కోసం ఎన్నో దారుణాలు చేసింది, శౌర్య ప్రాణాలకి లెక్క కట్టింది, నిన్ను చంపాలని చూసింది, ఏం చేసైనా నన్ను దక్కించుకోవాలనుకుంది. అలాంటి జోష్న ఇప్పుడు పెళ్ళికి ఒప్పుకోవడం ఏంటి? నాకెందుకో అనుమానంగా ఉంది దీప అని కార్తీక్ అంటాడు. అప్పుడు దీప, చూడండి కార్తీక్ బాబు, ఎంతటి దుర్మార్గులైనా ఏదో ఒక విషయంలో మారాల్సిందే. ఇంట్లో వాళ్ళు జోష్నని బాగా బలవంతం చేసి ఉంటారు. వాళ్ళ సంతోషం కోసం జోష్న తన జీవితాన్ని మొదలు పెట్టాలనుకుంటుందేమో అని దీప చెప్పగానే, ఇక కార్తీక్, అలా అయితే మంచిదే కదా దీప, జోష్న ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలనే కదా నేను కూడా కోరుకునేది అని కార్తీక్ అంటూ ఉంటాడు. ఇక ఇది ఇలా ఉండగా మరో పక్క శివనారాయణ ఇంట్లో అందరూ కలిసి హాల్లో కూర్చొని జోష్న పెళ్లి గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే శివనారాయణ, దశరథ, పంతులు గారిని రమ్మని చెప్పావా, ఇంకా రాలేరేంటి అని అంటే, అప్పుడు దశరథ, చెప్పాను నాన్న, ఈ పాటకి రావాలే అని అనుకుంటూ ఉండగానే ఇంతలోనే పంతులు గారు వస్తారు. పంతులు గారు ఇంట్లోకి వచ్చి శివనారాయణతో, శివనారాయణ గారు రమ్మని కబురు పెట్టారు ఏంటండి అని అడిగితే, అప్పుడు శివనారాయణ, పంతులు గారు, ఇన్నాళ్ళ తర్వాత మా మనవరాలు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది, అందుకే తన పెళ్ళి త్వరగా జరిపించాలని మేమంతా అనుకుంటున్నాం. తనకి నిశ్చితార్థం జరిపించాలి, అందుకోసం ఒక మంచి ముహూర్తం చూడండి అని చెప్పగానే, ఇక పంతులు గారు సరే అయ్యా అని చెప్పి ఏవో పంచాంగం లెక్కలు చూస్తూ ఉంటాడు. ఇక జోష్న జాతకం పూర్తిగా చూసి పంతులు గారు, శివనారాయణ గారు, ఎల్లుండి ఉదయం 9 గంటలకి దివ్యమైన ముహూర్తం ఉంది, ఆ ముహూర్తంలో మీరు తాంబూలాలు ఇచ్చిపుచ్చుకొని లగ్న పత్రిక రాసుకున్నారు అంటే ఆ జంట కలకాలం సంతోషంగా ఉంటుంది అని పంతులు గారు చెప్పగానే అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక ఇదంతా మేడ మీద నుండి జోష్న చూస్తూ ఉంటుంది. ఇక శివనారాయణ, అలాగే పంతులు గారు, ఆ ముహూర్తమే ఖాయం చేయండి, ఎల్లుండే మా మనవరాలకి నిశ్చితార్థం అని చెప్పగానే పంతులు గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. పంతులు గారు వెళ్ళిపోయిన తర్వాత శివనారాయణ దశరథతో, దశరథ, ఎల్లుండే నిశ్చితార్థానికి ముహూర్తం, ఏ లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు చూసుకోండి అని చెప్పగానే అప్పుడే పారిజాతం, నేనున్నాను కదండి, వాళ్ళకెందుకు శ్రమ అని అంటే, అప్పుడు శివనారాయణ, నువ్వు ఏ పనైనా మొదలు పెడితే ఆ పని పూర్తవ్వదు కదా, ఆ విషయం నాకు తెలుసు, నువ్వు ఇందులో ఏమీ వేలు పెట్టకు, వాళ్ళు చూసుకుంటారు అని శివనారాయణ చెప్పగానే ఇక దశరథ, సుమిత్ర, అలాగే అలాగే నాన్న అని అంటూ ఉంటారు. ఇక జోష్న అయితే కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది. తాత, నా నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టిస్తున్నారా? పెట్టండి పెట్టండి, నేనేంటో మీకు ఆ రోజే తెలుస్తుంది అని అనుకుంటూ కిందికి వస్తుంది. ఇక జోష్న కిందికి రాగానే అందరూ కూడా జోష్నని చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక శివనారాయణ జోష్నతో, జోష్న, ఇప్పుడే పంతులు గారు వచ్చి వెళ్ళారమ్మా, ఎల్లుండే మంచి ముహూర్తం ఉందని చెప్పారు, ఆ రోజే నిశ్చితార్థం జరిపించుకొని లగ్నపత్రిక కూడా రాసుకుందాం అని చెప్పగానే ఇక జోష్న, మీ ఇష్టం తాత, నేను చెప్పాను కదా, మీరు నా మంచి గురించే ఆలోచిస్తారు కదా, మళ్ళీ నన్ను అడగడం దేనికి అని అంటుంది. జోష్న అలా మాట్లాడడం చూసి
శివనారాయణ పారిజాతం చాలా సంతోషపడుతూ ఉంటారు. కానీ సుమిత్ర దశరథ మాత్రం ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఇక సుమిత్ర ఇదేంటి జ్యోత్స్నాలో ఇంత మార్పు నమ్మలేకపోతున్నాను అని అనుకుంటూ ఉంటే దశరథ కూడా మేము చూస్తుంది జ్యోత్స్ననేనా, తనలో ఇంత మార్పు ఎలా వచ్చింది అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే జ్యోత్స్న తాత కానీ నాదొక చిన్న కోరిక మీరు కాదనకూడదు అని అంటే అప్పుడు శివనారాయణ ఏంటమ్మా ఇన్నాళ్ళ తర్వాత మా కోరిక కోసం నువ్వు పెళ్ళికి ఒప్పుకున్నావు, అలాంటిది నీ కోరిక ఈ తాత ఎందుకు కాదంటాడు, చెప్పు ఏం కావాలో చెప్పు అని అడుగుతూ ఉంటే అప్పుడు జ్యోత్స్న తాత మన ఇంట్లో అత్త బావ లేకుండా ఏ శుభకార్యం జరగలేదు, అందుకే ఎల్లుండి నా నిశ్చితార్థానికి అత్తని బావని కూడా రమ్మని చెప్దాం తాత అని చెప్పగానే అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక సుమిత్ర దశరథ అయితే మనసులో చాలా సంతోషపడుతూ ఉంటారు. నా చెల్లిని నేను పిలవలేకపోయినా కూడా నా కూతురు పిలిచేలా చేస్తుంది అని అనుకుంటూ ఉంటాడు. ఇక శివనారాయణ కోపంగా పిలవాలని నాకు ఉందమ్మా, కానీ వాళ్ళని పిలిస్తే వాళ్ళతో పాటు ఆ దీప కూడా ఇక్కడికి వస్తుంది కదా, తను రావడం నాకు ఇష్టం లేదు అని అంటాడు. అప్పుడు జ్యోత్స్న పర్వాలేదు తాత, బావ వచ్చినప్పుడు దీప కూడా వస్తుంది కదా, కానీ వాళ్ళు లేకుండా ఈ నిశ్చితార్థం జరగడం నాకు ఇష్టం లేదు తాత ప్లీజ్ అని జ్యోత్స్న బ్రతిమలాడుతూ ఉంటే ఇక శివనారాయణ సరే నేను ఫోన్ చేసి మీ అత్తతో మాట్లాడతాను అని చెప్పగానే జ్యోత్స్న చాలా సంతోషపడుతుంది. ఇక దశరథ సుమిత్రలు కూడా చాలా మురిసిపోతూ ఉంటారు. జ్యోత్స్న నిశ్చితార్థానికి కార్తీక్ అనసూయ దీపాలు కూడా వస్తున్నందుకు దశరథ సుమిత్ర అయితే చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇదంతా చూస్తున్న పారిజాతం ఇదేంటి ఈ తింగర్ది మళ్ళీ ఆ కార్తీక్ని ఆ కాంచనని ఇంటికి పిలవమని చెప్తుంది అని చెప్పి పారిజాతం అనుకుంటూ ఉంటుంది. ఇక ఇది ఇలా ఉండగా మరో పక్క శివనారాయణ కాంచనకి ఫోన్ చేస్తాడు. శివనారాయణ నుండి ఫోన్ రాగానే కాంచన చాలా మురిసిపోతూ ఇన్నాళ్ళ తర్వాత మా నాన్న నాకు ఫోన్ చేస్తున్నాడు అని చెప్పి ఈ అనసూయని పిలుస్తూ అక్క చూడక్క మా నాన్న నాకు ఫోన్ చేస్తున్నాడు, బహుశా జ్యోత్స్న పెళ్లి గురించి మాట్లాడడానికే అయి ఉంటుంది అని వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి నాన్న అని పిలుస్తుంది. ఇక ఆ పిలుపు విని శివనారాయణ కూడా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. ఇక అదంతా పక్కన పెట్టి ఎల్లుండి నీ మేనకోడలికి నిశ్చితార్థం జరుగుతుంది, నువ్వు నీ కొడుకు తప్పకుండా రావాలి అని చెప్పగానే కాంచన అయితే చాలా సంతోషపడుతుంది. ఇక వెంటనే నాన్న నేను నా కొడుకు ఎలా వస్తాం, నా కొడుకుతో పాటు నా కోడలు నా మనవరాలు కూడా ఉన్నారు కదా అని అంటే మిమ్మల్ని రమ్మంటే ఇక వాళ్ళని కూడా రమ్మనే కదా అర్థం, అందరూ రండి అని శివనారాయణ ఫోన్ కట్ చేస్తాడు. ఇక ఇదంతా విని కాంచన అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇన్నాళ్ళ తర్వాత మా నాన్న నాకు ఫోన్ చేసి వాళ్ళ ఇంట్లో జరిగే శుభకార్యానికి రమ్మని చెప్తున్నాడు, ఖచ్చితంగా నా మేనకోడలి నిశ్చితార్థానికి మేమంతా వెళ్ళాలి అని కాంచన అనుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే రే కార్తీక్ దీప అని పిలుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే కార్తీక్ దీప అక్కడికి వస్తారు. కాంచన కార్తీక్తో రే కార్తీక్ ఎల్లుండి మనం మీ తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలరా అని చెప్పగానే కార్తీక్ దీప షాక్ అయిపోతారు. ఇక వెంటనే ఎందుకమ్మా అని అడిగితే అప్పుడు కాంచన రే ఎల్లుండి మన జ్యోత్స్నకి నిశ్చితార్థం అంట, అందుకే మనల్ని కూడా ఆహ్వానించారు అని చెప్పగానే కార్తీక్ అయితే అనుమానం వస్తూ ఉంటుంది. ఇదేంటమ్మా మన మంటని పడని మనుషులు మనల్ని వాళ్ళ ఇంట్లో శుభకార్యానికి ఎలా పిలిచారు, అయినా ఎవరు రమ్మని చెప్పారు, అత్తయ్య మామయ్య అని అంటే లేదురా మా నాన్న ఇన్నాళ్ళ తర్వాత నా మీద ఉన్న కోపాన్ని పక్కన పెట్టి మా నాన్నే ఫోన్ చేసి మనల్ని వాళ్ళ ఇంటికి రమ్మని చెప్పారా, వెళ్దాంరా కార్తీక్ అని చెప్పి కాంచన బ్రతిమలాడుతూ ఉంటుంది. కార్తీక్ ఆలోచిస్తూ ఉంటే దీప కాదనకండి కార్తీక్ బాబు, వాళ్ళ నాన్న పిలిచారు కదా, అలాంటప్పుడు వెళ్ళకపోతే ఏం బాగుంటుంది అనేసరికి కార్తీక్ కూడా సరే
అని చెప్పి అని అంటాడు. ఇక అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇంతలోనే నిశ్చితార్థానికి ముహూర్తం రానే వస్తుంది. జ్యోత్స్న చాలా అందంగా రెడీ అవుతూ ఉంటుంది. అద్దంలో తనని తాను చూస్తూ, బావా, ఈ జ్యోత్స్న అంటే ఏంటో ఈరోజు నీకు తెలిసొస్తుంది. ఈరోజు అందరి ముందు నిన్ను ఎలా అవమానిస్తానో చూడు, నువ్వు నా మెడలో తాళి కట్టేలా చేస్తాను అని జ్యోత్స్న అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలోనే కార్తీక్, కాంచన, దీప, శౌర్య, అనసూయ అందరూ కూడా ఇంటికి వస్తారు. వాళ్ళు రాగానే దశరథ, సుమిత్రలైతే చాలా సంతోషపడుతూ వాళ్ళకి ఎదురుగా వెళ్ళి ఆహ్వానం పలుకుతారు. ఇక ఇదంతా చూసి కాంచన, కార్తీక్లు చాలా సంతోషపడుతూ ఉంటారు. జ్యోత్స్నని పెళ్లి కూతురుగా ముస్తాబు చేసి కిందికి తీసుకొస్తారు. కాసేపటి తర్వాత గౌతమ్ వాళ్ళ కుటుంబం కూడా నిశ్చితార్థానికి వస్తుంది. ఇక పంతులు గారు వచ్చి మంత్రాలు చదువుతూ ఉంటే జ్యోత్స్న మాత్రం కార్తీక్ వైపే చూస్తూ ఉంటుంది. అది గమనించిన కార్తీక్ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇదేంటి, జ్యోత్స్న పెళ్లి కొడుకు పక్కన పెట్టుకొని నన్ను చూస్తుందేంటి అని అనుకుంటూ ఉంటాడు. ఇక జ్యోత్స్న, బావా కాసేపు ఆగు బావా, నీకు నేనంటే ఏంటో తెలుస్తుంది అని అనుకుంటూ ఉంటుంది. పంతులు గారు మంత్రాలు చదువుతూ గౌతమ్ చేతికి రింగుని ఇస్తాడు. అలాగే జ్యోత్స్న చేతికి కూడా రింగుని ఇచ్చి ఒకరినొకరు పెట్టుకోమని చెప్తాడు. ఇక అప్పుడే గౌతమ్ జ్యోత్స్న వేలికి రింగు తొడుగుతూ ఉంటే ఇంతలోనే జ్యోత్స్న ఉన్నట్టుండి కళ్ళు తిరిగి కుప్పకూలి పడిపోతుంది. అది చూసి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక సుమిత్ర, అమ్మ జ్యోత్స్న అని చెప్పి జ్యోత్స్న దగ్గరికి వెళ్ళి లేపుతూ ఉంటుంది. ఇక జ్యోత్స్న స్పృహ కోల్పోవడం చూసి అందరూ కూడా చాలా కంగారు పడుతూ ఉంటారు. ఇక పారిజాతం అయితే పట్టరాని కంగారుతో, అయ్యో నా మనవరాలకి ఏమైంది అని చాలా గాబరా పడుతూ ఉంటుంది. కాసేపటి తర్వాత జ్యోత్స్న మొహం మీద నీళ్లు చల్లుతారు. జ్యోత్స్నకి స్పృహ వచ్చిన తర్వాత అందరూ కూడా చాలా కంగారుగా అడుగుతూ ఉంటారు. అప్పుడే సుమిత్ర, ఏంటమ్మా ఏమైంది, ఎందుకలా కళ్ళు తిరిగి పడిపోయావు అని అడుగుతూ ఉంటే ఇక జ్యోత్స్న, మమ్మీ అది అని అంటూ ఉంటుంది. జ్యోత్స్న అలా అంటూ ఉంటే అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక పారిజాతం, ఏంటే కళ్ళు తిరిగి పడిపోయావు దేనికి అని అడిగితే అలా నసుకుతావేంటి, విషయం ఏంటో చెప్పు అని అంటే అప్పుడు జ్యోత్స్న, తాత నన్ను క్షమించు తాత, నేను తప్పు చేశాను అని అంటుంది. అది విని శివనారాయణ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. శివనారాయణే కాదు, అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. కార్తీక్, దీపకైతే ఏమీ అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉంటారు. ఇక శివనారాయణ, ఏంటమ్మా తప్పు చేయడం ఏంటి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటే అప్పుడు జ్యోత్స్న, తాత నేను తల్లిని కాబోతున్నాను అని అంటుంది. అది విని అందరూ ఒక్కసారిగా స్టన్ అయిపోతారు. ఇక జ్యోత్స్న చెప్పిన మాటలు విని అందరికీ కూడా మైండ్ బ్లాక్ అయిపోతుంది. అప్పుడే సుమిత్ర, ఏంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటే ఇక శివనారాయణ, నువ్వాగమ్మా, ఎవరతను అని చెప్పగానే ఇక జ్యోత్స్న అక్కడే ఉన్న కార్తీక్ వైపు వేలు చూపిస్తూ ఉంటుంది. అది చూసి కార్తీక్ అయితే షాక్ అయిపోయి నిర్ఘాంతపోయి చూస్తూ ఉంటాడు. అప్పుడే కాంచన, జ్యోత్స్న ఏమంటున్నావే నువ్వు, నా కొడుకును చూపిస్తున్నావేంటి అని అంటే అప్పుడు జ్యోత్స్న, అవునత్త, నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి నీ కొడుకే అని చెప్పగానే అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక దీపకైతే చాలా కోపం వస్తూ ఉంటుంది. జ్యోత్స్న పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, కార్తీక్ బాబేంటి నీ కడుపులో బిడ్డకి తండ్రి కావడం ఏంటి అని అంటే దీప, నీకేం తెలీదు, ఈ ప్రపంచంలో ఏ ఆడదైనా కూడా ఇలాంటి నిందని కావాలని నెత్తిన మోస్తుందా, అందుకే చెప్తున్నాను, నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి బావనే అని జ్యోత్స్న చెప్పగానే శివనారాయణకి పట్టరానంత కోపం వస్తుంది. ఇక వెంటనే జ్యోత్స్న చెంప పగలగొడతాడు. అది చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక జ్యోత్స్న, తాత తప్పు చేసింది బావైతే నన్ను కొడతావేంటి అని అంటే నోర్ముయ్, ఏంటే నువ్వు ఇంతకు దిగజారిపోయావేంటి, నా మనవడి మీద ఇలాంటి నిందలు వేస్తావా, వాడేంటో వాడి క్యారెక్టర్ ఏంటో మాకు ఎవరికీ తెలియదు అనుకుంటున్నావా, వాడు ప్రాణం పోయినా కూడా ఎప్పటికీ తప్పు చేయడే
అని చెప్పి శివనారాయణ కార్తీక్ గురించి గొప్పగా మాట్లాడుతూ ఉంటే కార్తీక్, దీప, కాంచనాలైతే షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఏంటి తాత, నాకంటే నీకు బావ మీదే ఎక్కువ నమ్మకమా అంటే అవునే, నాకు నీకంటే నా మనవడి మీదే ఎక్కువ నమ్మకం. ఈ ప్రపంచంలో ఎవరు తప్పు చేసినా కూడా నా మనవడు ఎప్పటికీ తప్పు చేయడు. నీకు గుర్తుందా, వాడు అంటే నిన్నిచ్చి వాడికి పెళ్లి చేసేవాడిని, కానీ వాడు నిన్ను కాదనుకొని వాడు ప్రేమించిన దీపనే తన జీవితం అనుకున్నాడు. అలాంటి వాడు నీ తప్పు చేయడమేంటి అని శివనారాయణ అంటూ ఉంటే జ్యోత్స్న అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. అప్పుడే సుమిత్ర, నేను ముందే అనుకున్నాను మామయ్య గారు, ఇది పెళ్ళికి ఇంత తొందరగా ఒప్పుకుంది అంటే ఇలాంటి చెత్త ఏదో పెడుతుందని నాకు ముందే తెలుసు, కానీ మరి ఇంత నీచానికి దిగజారిపోతుందని నేను ఊహించలేకపోయాను అని సుమిత్ర అంటూ ఉంటుంది. ఇక శివనారాయణ అయితే కార్తీక్ దగ్గరికి వెళ్ళి, నన్ను క్షమించరా, నిన్ను ఇంటికి పిలిచి అవమానించినట్లు అవుతుంది అని చెప్పగానే కార్తీక్ కూడా శివనారాయణని చూసి చాలా బాధపడుతూ ఉంటారు. తాత, ఇన్ని రోజులు నేనంటే నీకు కోపం, ద్వేషం ఉన్నాయనుకున్నాను, కానీ నా మీద ఇంతలా నమ్మకం పెంచుకున్నావని నేను అనుకోలేదు అని కార్తీక్ అంటాడు. అప్పుడు శివనారాయణ, నా మనవడు ఈ సమాజంలో తల ఎత్తుకొని తిరగాలని, నెంబర్ 1గా ఉండాలని ఎప్పుడూ కోరుకున్నాను రా. నువ్వేంటో, నీ క్యారెక్టర్ ఏంటో, నీ మనసేంటో నాకు తెలీదా? నువ్వు తప్పు చేసావని ఆ జ్యోత్స్న కాదు, ఆ దేవుడే దిగొచ్చి చెప్పినా కూడా ఈ తాత ఎప్పటికీ నమ్మర్రా శివనారాయణ అంటూ ఉంటే ఇక కార్తీక్, కాంచన, దీపాలైతే చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇదంతా చూస్తున్న జ్యోత్స్న కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఈ విధంగా కార్తీక్ తప్పు చేశాడని నిరూపించాలని చూసిన జ్యోత్స్నకి శివనారాయణ దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.